సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వర దేవస్థానంలో ప్రముఖ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో హోమాలు జరుగుతాయని అన్నారాయన. 12 రోజుల పాటు సాగే ఈ వేడుకలో ప్రముఖులు పాల్గొంటారన్న శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కంచి పీఠాధిపతి చేతుల మీదుగా తొలి పుష్కర స్నానం కూడా జరిగింది. మనతో పాటు ఈ పుష్కరాలకు సంబంధించి అంత్య పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు ప్రముఖులు రాబోతున్నారో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఈ పుష్కరాలకు సంబంధించి ఏంటి సార్ విశేషాలు? ఇది సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి చొరవతో కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు త్రివేణి సంగమంలో మరి అంత పుష్కరాలు నిర్వహించడం అనేది ఒక ప్రధానమైన శుభ కార్యక్రమం. చాలామంది భక్తులు ఈరోజు పుష్కర స్నానం చేయాలని తలంపు చేస్తూ ఉన్న సందర్భంలో సంవత్సరం నుంచి కూడా పుష్కరం నడుస్తూ ఉంది. ఈ 12 రోజులు అతి విశిష్ట గల దినాలు కనుక పుణ్యస్నానం చేస్తే మరి పుణ్యం కలుగుతుందని, మరి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకొని పుణ్యం గావించుకొని అనేక మంది భక్తులు కేవలం మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాక ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అటు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు వేలాది మంది ఇక్కడికి తరలి రావటం జరుగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఎవరెవరు ప్రముఖులు రానున్నారు? ఈరోజు కంచి స్వామి విజేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా మరి కార్యక్రమం నిర్వహించడం, వారు పుణ్యస్థానం ఇక్కడ చేయడం అనేది ఒక గొప్ప వరం. దాని తదుపరి 12 రోజుల పాటు వివిధ మఠాలకు సంబంధించిన గురువులు రావటం, ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో హోమాలు చేయటం జరుగుతుంది. ఒక విశిష్టత గల హోమాలు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ 12 రోజులు నిర్వహించడం కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ హారతిని నిర్వహించడం గత సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఈ 12 రోజుల పాటు హారతిని పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరుగుతుంది. పుష్కరాల సందర్భంగా గోదావరి హారతి లాంటి కార్యక్రమంతో పాటు ఇటు భక్తులు కూడా సహకరించాలి. పుష్కరాలకు వచ్చే భక్తులు కూడా ఈ ట్రాఫిక్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ సహకరించాలి గత సంవత్సరం మాదిరిగానే అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కాళేశ్వరం నుంచి.